నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనకి ఆషాఢ మాసం మొదలు నుంచి గుప్త నవరాత్రులను చేస్తాం. అసలు ఏంటి రమగారు ఇది? ఈ కాన్సెప్ట్ ఏంటి? ఏం చేయాలి? యాక్చువల్గా ఇప్పటిదాకా ఎప్పుడు చెప్పలేదు జయ మనం. అవునండి. మామూలుగా మనం సంవత్సరానికి 2 రకాల నవరాత్రులు చేసుకుంటాం. దేవీ నవరాత్రులు చేస్తాం. వసంత నవరాత్రులు, శరణ్ నవరాత్రులు. వసంత నవరాత్రులు అంటే ఏమో ఉగాది పండగ నుంచి శ్రీరామనవమి దాకా చేసి ఉమ్, వసంతకాలంలో వసంత నవరాత్రులు. శరణ్ నవరాత్రులు ఏమో ఆశ్వేజ మాసంలో దేవీ నవరాత్రులుగా ఆశ్వేజ మాసపు మొదటి రోజు నుంచి దశమి దాకా నవమి దాకా 9. అయితే ఇవి కాకుండా ఇంకొక 2 రకాల నవరాత్రులు ఉన్నాయట మనకి. వీటిని గుప్త నవరాత్రులు అంటారు. మాఘమాసంలో వచ్చేవి శ్యామలా నవరాత్రులు. చాలామంది అడిగారు, నేను ఎప్పుడూ చెప్పల. ఈసారి ఇంకా పదే పదే ప్రతి వాళ్ళు మీరు చెప్పండి అంటున్నారని ఇవందరూ ఏం చెయ్యరు. ఇప్పుడు ఈ నెలలో ఆషాఢంలో చేసేవి వారాహి నవరాత్రులు. వారాహి, శ్యామల మంత్రాధిష్టాన దేవతలు. ఈ మంత్రోపదేశం ఉన్నవాళ్ళు ప్రత్యేకంగా, తర్వాత శ్రీ విద్యోపాసకులు కొన్ని దేవాలయాల్లో మాత్రమే చేయబడతాయి. కాకపోతే మనకి మాస నియమాలలో మనం కార్తీక మాసం సార్వజనీనంగా అందరూ చేసుకునేది కదా. తర్వాత మాఘ స్నానాలు మాఘమాసంలో చేసుకుంటాం. శ్రావణము అవి అందరూ చేసుకుంటాం. ప్రత్యేకంగా ఏం లేదు, వీళ్ళే చేయాలి. మార్గశిరంలో సగభాగం అయ్యాక వచ్చేటువంటి ధనుర్మాసం వైష్ణవులు చేసుకునేది అయినప్పటికీ ప్రసాద భక్తులు అందరం ప్రసాద భక్తులమే కాబట్టి మార్గశిరంలో కూడా పౌష్యంలో కూడా ఏమంటారు దాన్ని, ధనుర్మాసంలో కూడా మనం గోదా కళ్యాణం అని అప్పుడే ధను సంక్రమణం తాలూకు ఈ కథ. వీటిని మనం గొబ్బిళ్ళు పెట్టుకోవడం, వాకిళ్ళల్లో ముగ్గులు వేసుకోవడం అందరూ చేస్తారు. మళ్ళీ నెలగంటు పెట్టాక పూజ చేయకూడదు, ఈ నియమాలు ఉంటాయి. ఈ గుప్త నవరాత్రులు 2 దేవీ సంబంధమైనవి. ఆసక్తి ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు. వీటికి ప్రత్యేకంగా కథలు గాథలు, ప్రత్యేకంగా రోజుకొక అలంకారము సాధారణంగా చెయ్యరు. శ్యామలా నవరాత్రుల్లో శ్యామలని 9 రోజులు శ్యామలా స్వరూపంలో అమ్మవారిని అర్చించటం. శ్యామలని మంత్రిని అంటారు. శ్యామలాదేవి అమ్మవారి యొక్క సౌమ్య స్వరూపమని, ఆమె ఇలా తెలివితేటలకు సంబంధించినవి విద్యా సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఆమె యొక్క శక్తి ప్రవర్తిస్తుందని చెప్తారు. శ్యామలని మాఘంలో, ఈసారి మాఘమాసం వచ్చినప్పుడు ఆ మాట కూడా చెప్తాం. ఆల్రెడీ చెప్పేసామనుకో, మళ్ళీ చెప్తాం. ఇప్పుడు ఆషాఢంలో ఏంటంటే మనకి ఇక్కడ అమ్మవారికి బోనాలు ఎత్తుతారు కదా. ఆషాఢంలో బోనాలు ఎత్తారు. ఈ ఆషాఢంలో సాధారణంగా మనకేవో సాధారణ నియమాలు ఉంటాయి. ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవాలి, ఆషాఢ ఆదివారాలు తప్పకుండా గోరింటాకు ఆయుష్ వృద్ధి అని చెప్పుకుంటాం కదా. ఈ ఆషాఢపు తొలి రోజు నుంచి ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు వారాహి నవరాత్రులుగా అమ్మవారిని వారాహి స్వరూపంలో గౌరవించడం, ఆరాధించడం, పూజించడం, భజించడం చేయవచ్చు. కొన్ని వారాహి అమ్మవారికి సంబంధించిన దేవస్థానాల్లోనూ శక్తి సంబంధిత దేవస్థానాల్లోనూ వారాహి స్వరూపంలో అమ్మవారిని కొలుస్తారు. మనకి దీనికి ప్రత్యేకమైన పూజా విధానం అది ఉందా అంటే నాకు కూడా అంత వివరం తెలీదు. మేమేం చేస్తున్నామంటే ఈ 9 రోజులు వారాహికి సంబంధించిన ద్వాదశ నామావళి ఒకటి ఉంది, ఆ నామావళి చదువుకుంటున్నాను అంతే. ఈ 9 రోజులు నైవేద్యాలు ఏదైనా ఒక నివేదన. ఈ వారాహి అంటే ఈవిడి ఎవరు అంటే ప్రధానమైన ప్రశ్న. వరాహస్వామి ఉన్నాడు కదా, ఆది వరాహమూర్తి, ఆయన యొక్క స్వరూపం స్త్రీ స్వరూపమే వారాహి. భూదేవి అని చెప్తారు. భూదేవిని ఎత్తుకుని ఉద్ధరించాడు వరాహస్వామి. విష్ణుమూర్తి వరాహ స్వరూపంలో భూదేవిని ఉద్ధరించినప్పుడు ఆమె స్వామి యందు ఆ ప్రీతితోటి వారాహిగా ఆమె రూపాంతరం చెందిందని, భూ సంబంధిత శక్తిగా ఈ వారాహి స్వరూపాన్ని చెప్తారు. సాక్షాత్తు మహాలక్ష్మి భూస్వరూపంలోనూ వారాహి స్వరూపంలోనూ ఉంటుంది అని చెప్తారు. అమ్మవారు స్త్రీ స్వరూపము, వరాహ ముఖంతో మనకి ఫోటోలు ప్రతిమలు కనపడతాయి. ఈమె ముసలము హాలము ధరించి ఉంటుంది, రోకలి నాగలి కాబట్టి భూదేవత. భూ సంబంధిత వ్యవహారాలలో ఈమె శక్తి చాలా ప్రవర్తిస్తుంది. వ్యవసాయదారులకి వాళ్ళకి అమ్మవారు చాలా సహాయం చేస్తుంది. తర్వాత ఏమో ఏదైనా భూ సంబంధితమైన వ్యవహారాలు ఉన్నప్పుడు ఇళ్ళు కట్టుకోవాలన్నా, పొలాలు అమ్మాలన్నా, కొనాలన్నా, భూములు ఏవైనా క్రయ విక్రయాల్లో ఇబ్బందులు ఉన్నా వారాహిని కనుక ధ్యానిస్తే, వరాహస్వామిని ధ్యానించినట్టుగానే భూవరాహస్వామి దేవస్థానం గురించి చెప్పుకున్నాం కదా, ఈ వారాహిని ధ్యానించినా కూడా మనకి ఆ సమస్యలు తీరుతాయని ఈమె వెంటనే మనకి ఆమె యొక్క
ఏమన్నా అనుగ్రహం లభిస్తుందని చెప్తారు. లలితా సహస్రనామాల్లో ప్రత్యేకంగా అమ్మవారి వరాహ సంబంధమైన అమ్మవారి వారాహిని గురించి నామాలున్నాయి. విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత అని ప్రత్యేక నామం ఉంది. విశుక్రుడనే రాక్షసుడిని సంహరించింది వారాహి స్వరూపంలో. విశుక్రుడిని సంహరించింది వారాహి. ఇంకొక నామం ఉంది, కిరిచక్రరథారూఢ దండనాథ పురస్కృత. ఈ కిరి అంటే వరాహం అని అర్థం. ఈ కిరికి ఇంకొక అర్థం కూడా ఉంది. ఈ ఏమంటారు, కిరణాలు, కిరంతి అంటారు. కిరణాలు రథచక్రాలుగా ఉన్నది అని. అలాగే వరాహములు రథచక్రములుగా ఉన్నది అమ్మవారు. ఈవిని దండిని అంటారు. శ్యామల మంత్రిని, వారాహి దండిని. దండాన్ని ధరించి ఉంటుంది. దండం అంటే ఒట్టిగా దండం పట్టుకోవటం అనే కాదు, ఆమె యొక్క సైన్యం ఆమె వెనకాలే ఉంటుందన్నమాట. సైన్యాన్ని లీడ్ చేసే తల్లి. ఈ ప్రత్యేక నామధేయాల్లో మనకి వారాహి స్వర్గం లలితా సహస్రనామంలోనే కనపడుతుంది. అలాగే దేవి భాగవతంలో అమ్మవారు యుద్ధం చేసినప్పుడు ఒక్కొక్కళ్ళలోంచి ఒక్కొక్క శక్తి వచ్చిందని, ఐంద్రి, ఇలాగ కౌమారి, వారాహి, మాహేంద్రి, ఇలాగ ఒక్కొక్కళ్ళ నుంచి ఒక్కొక్క శక్తి, నారసింహి, అలాగే వరాహస్వామి నుంచి వారాహి వచ్చిందని యుద్ధానికి సహాయం చేయడానికి అని చెప్తారు. ఈ వరాహ స్వరూపంలో ఉండేటువంటి అమ్మవారిని వారాహిగా అర్చిస్తే ఏంటంటే ప్రమాదాలు సంభవించినప్పుడు సహాయం చేస్తుంది. ఎవ్వరూ సహాయం లేనప్పుడు ఆమెను ధ్యానిస్తే ఎవడో ఒకడు సహాయంగా ఆమె సైన్యంలోంచి ఒకడు మన దగ్గరకు వచ్చేస్తాడు. అలాంటి ప్రత్యేకంగా కలిగిన తల్లి కాబట్టి ఈ 9 రోజులు మీకు ఓపిక ఉంటే చేద్దాము ప్రత్యేకంగా. అంటే కొన్ని సాధారణ నియమాలతోటి వారాహి పూజా విధానాన్ని చేయొచ్చు. వారాహికి ఒక ప్రత్యేక ముద్ర కూడా ఉందని చెప్తారు, వారాహి ముద్ర. ఈ 12 నామావళి సులువుగా చదువుకోవచ్చు. నిన్ననే నా ఫ్రెండ్ ఒక ఆవిడ అడిగితే చెప్పాను, వారాహి 12 నామాలు మనకు కనపడతాయి, ఆ ఇంటర్నెట్లో దొరికేస్తాయి, చూసుకోండి. చిట్టి స్తోత్రం ఉంది, లేదా 12 నామాలు చదువుకోవచ్చు. అందులో దండనాథ నామం ఉంటుంది, అమ్మవారు దండినిగా కనపడుతుంది. అయితే ఈ ముద్ర వేసుకుని ఈ నామాలని మనం 9 సార్లు, 11 సార్లు, లేదా 21 సార్లు, 40 సార్లు, 108 సార్లు చదువుకోవచ్చు. అమ్మవారు ఏంటంటే ఉగ్రరూపిణి, అంటే శక్తివంతమైన స్వరూపం కాబట్టి మన పులగము, చక్ర పొంగలి, తర్వాత ఏమో మన పటిక బెల్లమును పంచదార కాదు ఏమంటారు, పటిక బెల్లము, పానకము, పెసరపప్పు, నానబెట్టిన పెసరపప్పు, మనం పెసరపప్పు నానబెట్టుకుని పెట్టుకుంటాం కదా, వడపప్పు, వీటిని నివేదన చేయొచ్చు, నివేదన చేసుకోవచ్చు. 9 రోజులు రోజుకొక స్వరూపం. అంటే కిరాత వరాహని అలా చాలా స్వరూపాల్లో ఆరాధిస్తారు. మనకన్నీ ఆ పద్ధతులన్నీ తెలియవు కదా, ఒట్టిగా వారాహి స్వరూపంలో మనం ఆరాధించుకోవచ్చు. 9 రోజులు నియమం పెట్టుకోండి. పొద్దున్నే స్నానం చేసి అమ్మవారికి అర్చన చేసుకుని ఆమె స్వరూపాన్ని ధ్యానించి ఏదైనా నివేదన చేసి మీ తర్వాత పనులు చేసుకోవచ్చు. తీవ్రమైన నియమాలు అవి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరికైనా అలాంటి అలవాటు ఉంటే అది మీ ఇష్టం. అంతే. సాధారణంగా వారాహ అమ్మవారి యొక్క వారాహి నవరాత్రులు మీరు చెప్పలేదు అనకుండా చెప్తున్నాం. ఈ 9 రోజులు కావాలంటే చేసుకోవచ్చు. ఏవైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నవాళ్ళు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, భూ సంబంధమైన ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ఈ 9 రోజుల నియమాన్ని గనక పాటిస్తూ అమ్మని ఈ 9 రోజులు ఆరాధిస్తే మీ సమస్యలు, ఇబ్బందులు తొలగేందుకు అవకాశం ఉంది. 10 రోజులు కదా, మొత్తం 9 రోజులు అంటే చేసుకుంటే సరిపోతుంది, అంతే. ఎక్కువ ఏం చేయలేము, ఇవన్నీ చేయమండి. లలితా సహస్రనామం చదువుకోండి 9 రోజులు, ఆషాఢం మొదటి రోజు నుంచి నవమి దాకా చివరి వరకు. 9వ రోజున పూర్తయిపోతుంది. 10వ నాడు మనం విజయదశమికి ఎట్లా చేస్తామో అట్లాగే చక్కగా భోజనాలు అందరికీ, ఫ్రెండ్స్కి అందరికీ భోజనాలు పెట్టుకొని చేసుకోవచ్చు. వారాహి నామాలు చూడండి, చాలా విశేషంగా కనిపిస్తాయి. చిన్న ప్రతిమ కానీ చిన్న ఫోటో కానీ తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. ఆమెను ధ్యానిస్తే ఈ రకమైన సమస్యలు, వ్యవహారాలు, ఆరోగ్యము ఉంటుంది. అలర్జీస్ వస్తాయి చూడు, అవును, అవి చాలా తగ్గుతాయి ఈమెను ధ్యానిస్తే కనుక. ప్రమాదాల్లో అక్కడ సహాయకారిగా ఉంటుంది. ఏముంది, దైవ సంబంధమైన శక్తి కదా, మనం ఎలా ఆరాధిస్తామో అలా మనకి పలుకుతారు వాళ్ళు. నమ్మికతోటి ఆరాధించడమే. ఈ గుప్త నవరాత్రుల్లో ఒకటైన వారాహి నవరాత్రుల్ని అవకాశం ఉన్న వాళ్ళు జరుపుకోవచ్చు. తప్పకుండా అండి. నమస్తే. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.